వాళ్ళు సుత మన సొంటోళ్ళే, వాళ్ళకి సుత మన లెక్కనే మాటలు వస్తాయి. కానీ పక్క పొంటోళ్ళు మందలిచ్చినా సుత మాట్లాడరు. ఒకళ్ళ మాట్లాడాల్సి వస్తే జరసేపు ఆగి నమ్ములుడు అయిపోయినాక ఆ చెప్పు ఏమో అంటున్నావు అంటారు. అర్థమయ్యే ఉంటది అన్నలకు. హౌ దవుడకు పానో గుట్కానో ఉంటది కాబట్టి సగం సగమే మాట్లాడుతుంటారు. హగో గసంటోళ్ళంతా జర మంచిగా నాలే ముచ్చట. ఆరోగ్య తెలంగాణ కోసం గొట్టు రూల్ తెచ్చింది మన సర్కారు. ఈ కాంచి పొగాకు గుట్కాలు పాన్ మసాలాలు అమ్ముడు బంధు, తయారు చేసుడు బంధు. ఏమైతుందని లాపర్వ చేస్తే కేసులు పెడతారు, ఫైన్లు రాస్తారు, అవసరం అయితే జైల్లో పెడతారు కూడా. తెంపు లేకుండా నవిలి పాడైతే అడ్డమైన క్యాన్సర్ బీమారి మోపైతుంది. మరి కాశీలో 155 మందికి పొగాకు చేయబట్టే క్యాన్సర్ వచ్చిందని తేలిందట. మన కడగా పరిస్థితి రానియొద్దానికి ఇట్లా కట్టడి చేస్తుర్రు అన్నట్టు. మనోళ్ళు తక్కువ నవ్వులుతారా? మళ్ళా దినం 10-20 గుట్కాలు బుక్కెటోళ్ళు ఉంటారు. పొద్దుగా లేవంగానే ఓటి, సాయ చప్పరిచ్చినాక ఓటి, టిఫిన్ చేసినాక ఓటి, బువ్వ తిన్నాక, స్నాక్స్ తిన్నాక, రాత్రి బువ్వ తిన్నాక ఇట్లా మందు గోళీలు వేసుకున్నట్టే ఉంటది కథ. పని చేసుకుంటా నవ్వులే, ఏ పని లేకున్నా నవ్వులేనాయే. గీతీర్ల నవ్వినాక బీమార్లు రావా? ఏం నవ్వులు రా, అది పండ్లని ఖరాబు కాగా అని అవ్వయ్య చెప్తే ఇనుడే లేదా? పెద్దోళ్ళు చెప్తే నీకెందుకంటారా? తోటోళ్ళు చెప్తే మాగసాల్తీ అని ఎడ్డిస్తారా? ఓ ఏడాది దాకా గుట్కాలకు దూరం చేస్తే అటెన్క పురాగా మాంటారని సర్కారు ఆపోచన కావచ్చు. నలిసి ఉన్నోళ్ళైరి అంత అల్కగా మానలేరు గాని పానం కాపాడుకుంటానికి మానాల్సిందే. లేకుంటే చెప్పున ఫోటోకు దండబడే డేంజర్ ఉంది సుమా.